వేముల ప్రశాంత్ రెడ్డి శాసనసభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఎక్సైజ్ ద్వారా వచ్చిన ఆదాయం సుమారుగా 9,000 కోట్ల రూపాయలు కాగా, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి మొత్తం ఆదాయం 34,000 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు తెలిపారు. దాదాపు 25,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచింది ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1% కూడా ఎక్సైజ్ పన్నులు పెంచలేదన్నారు. ఎక్సైజ్ శాఖలో అక్రమాలు జరగకుండా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి తెలిపారు. అసలు ఎక్సైజ్ ఆదాయానికి సంబంధించి పెంచింది ఎవరు అధ్యక్ష? 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఎక్సైజ్ ఆదాయం ఆనాడు 9,000 కోట్ల అధ్యక్ష. అదే 2023 డిసెంబర్ 6 నాటికి వాళ్ళ ప్రభుత్వ పరిపాలన దిగిపోయే నాటికి మొత్తం ఆదాయము 34,000 కోట్ల అధ్యక్ష. 9,000 నుంచి 35,000 కోట్ల రూపాయల ఎక్సైజ్ ఆదాయం అంటే 25,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచింది ఎవరు? ఏదైతే 12,000 కోట్ల రూపాయలు ఎట్లా పెంచుతామన్నారు అధ్యక్ష, వాళ్ళు దిగిపోయే నాటికి వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటిది 39,000 కోట్ల రూపాయలు వాళ్ళు